క్రైస్తవుల యొక్క నడక ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం 5వ అధ్యాయము 1 నుండి 18వ వచనాలు చూసినట్లయితే, మొదటిగా మనము చూసినట్లయితే దేవుని పోలి నడుచుకోవాలి. క్రైస్తవులు ఎలా నడుచుకోవాలంటే క్రైస్తవులు దేవుని పోలి నడుచుకోవాలి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము. రెండవదిగా చూసినట్లయితే ప్రేమ కలిగి మనము నడుచుకోవాలి. ప్రేమ కలిగి మనము నడుచుకోవాలి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము ప్రేమ కలిగి నడుచుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే మనము వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము మనము చూడొచ్చు. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు అందుల వలె నడుచుకొనుడే అని వాక్యము సెలవిస్తుంది. దేవుని పోలి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, వెలుగు సంబంధుల వలె మనము నడుచుకోవాలి. నాలుగవదిగా చూసినట్లయితే జ్ఞానుల వలె నడుచుకోవాలి. సమయము లేదు కనుక సమయంను పోనీక సద్వినియోగం చేసుకొనచ్చు అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకొనుడని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనంలో మనకి వాక్యము సెలవిస్తుంది. జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. అదేవిధంగా దేవుని చిత్త ప్రకారంగా మనము నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:17వ వచనము మనకి సెలవిస్తుంది. జ్ఞానము కలిగి మనము దేవుని చిత్తానుసారంగా ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనిడి అని వాక్యము సెలవిస్తుంది. కనుక మనము దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకోవాలి. అదేవిధంగా ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. 5వ అధ్యాయము 18వ వచనంలో మనము చూసినట్లయితే, మరియు మద్యంతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని వాక్యము సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1 నుంచి 18 వచనాల ప్రకారంగా మనము దేవుని పోలి నడుచుకోవాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనము నడుచుకోవాలి. అదేవిధంగా ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. ఈ విధంగా నడుచుకొనుటకు దేవుడు మనకి సహాయము చేయును గాక. ఆత్మానుసారంగా మనము జీవిద్దాము కాక ప్రభువుకి ఇష్టమైనటువంటి బిడలుగా, ప్రియమైనటువంటి బిడలుగా దేవుని పోలి దేవుని ప్రేమ కలిగి జ్ఞానము కలిగి వెలుగు సంబంధుల వలె దేవుని చిత్తానుసారంగా ఆత్మానుసారంగా నడుచుకొనుటకు దేవుడు మనందరికీ కూడా సహాయం చేయును గాక. ఆమేన్.